మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ఇక్కడ టీవీ మరియు డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మన ముఖ్య అతిథి గవర్నీయులు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చారు. వారికి స్వాగతం చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ మీ కాలేజీ మీ స్కూల్ పిల్లల్ని ఎందుకు పిలిచామంటే ఇప్పుడు ఎక్కువ యువత ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యేది ఈ ఏజ్ ఉండే ఉంటుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులాగా ఇప్పుడు మీ వయసులోనే మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీలో 9వ తరగతి 10 ఇంటర్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రతి దానిలో కూడా ఈ వయసులోనే గంజాయికి డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. ప్లస్ క్రైమ్ కూడా ఇప్పుడు జేసీఎల్ అంటే బాల నేరస్తులలో కూడా మేము చాలా మంది పంపుతున్నాము. ఈ వయసులో తెలిసి వయసులో చాలా మంది ఇట్లా నేరాలు పాల్గొంటున్నారు. ఈ రోజు ఏది తప్పు ఏది చేయకూడదు 4 మంది సీటు వాళ్ళు మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇప్పుడు మన ఎస్పీ గారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా తరఫున ఏంటంటే మీరు మంచిగా చదువుకొని దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలి. చెడిపోయి దేశానికి భారం కాకూడదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గవర్నమెంట్ ఎస్పీ గారు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో మన షీటింగ్ వాళ్ళు తిరుగుతున్నారు. వస్తున్నారా షీటింగ్ వాళ్ళు? వచ్చారా మీ స్కూల్లో? అందరు స్కూల్లో వచ్చినా ఏమైనా ఒక స్కూల్లో రాలేదు అట్లా ఏమైనా స్కూల్ ఉందా? వచ్చారా? అందరు స్కూల్లో వచ్చారా? వాళ్ళ నంబర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు షీటింగ్ అంటే ఏంటి అంటే ఆ ఉమెన్ కానిస్టేబుల్స్ మీ దగ్గర వచ్చి మీకు ఏమైనా బాధ ఉంటే వాళ్ళు దానికోసం వస్తారు. మీకు చాలా మంది పిల్లలకు ఉంటుంది, వాళ్ళు చెప్పారు. ఎప్పుడైనా ఒక అంకల్ ఏమైనా హరాస్ చేస్తారు, ఏమైనా నెగిటివ్ మాట చెప్తారు, లేకపోతే సెక్షువల్ రిమార్క్స్ చేస్తారు, లేకపోతే బైక్లో పోయినప్పుడు ఏమైనా రౌండ్ కొడతారు. అది ఏంటి అంటే అది నేరం. మన అందరు ఏంటి అంటే అదే జనరల్ గా చూసి అది ఇగ్నోర్ చేస్తాము. చేస్తారా ఇగ్నోర్? చాలా మంది చేస్తారా? అది చేయకూడదు. ఎవరైనా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అది నేరం, అది పెద్ద నేరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపకపోతే వాళ్ళ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్